అమెరికా లాంటి దేశపు ఒత్తిడిని కూడా పక్కన పెట్టి ఒప్పందం ఈ రోజు వరకు జరగనిలా అమెరికాతో. మరి మోడీ ఏందా ట్రంప్ పద్దాక నా ఫ్రెండ్ సంపూది అంటున్నాడు, తొందరగా చెయ్యని చెప్పాలిగా, ఎందుకు చెప్పట్లేదు? మోడీ అట్లాగా ప్రెషర్ చేయడు, నువ్వెందుకు చేయట్లేదని అడగడు. నీ పెర్ఫార్మెన్స్ బాగోపోతే నిదానంగా పక్కన పెట్టేస్తాడు. బట్ పనిపరంగా ఒత్తిడి చేస్తాడు. నీకు చేత కాకపోతే అతను ఏం చేయలేడు, లేదా నీలో చొరవ లేకపోతే అతను ఏం చేయలేడు. అమిత్ షా తీసుకునే నిర్ణయాలకి పర్మిషన్ ఇస్తున్నాడు, ప్రతి వెళ్ళి మోడీకి చెప్పొస్తాడా? లేదు. యాక్షన్ ఆటోమేటిక్గా అవుతుంది. నీకు శాఖ అప్పచెప్పాక అశ్విని వైష్ణవ్ చేశాడు కదా రైల్వేలకు సంబంధించి మార్పు. ఇప్పుడు స్పీడ్ రైళ్లు కావచ్చు, ఇంతవరకు దేశంలో ఎవడూ చేయలేని ఆలోచన. ఒకే ట్రైన్ మీద 2 ట్రైన్లు నడిచినట్టు. ఎట్లాగా? ఒక ట్రైన్ మీద ఒక కంటైనర్ మీద కంటైనర్. ఈ కాన్సెప్ట్ చెయ్యాలంటే మన దగ్గర ఇక్కడ ఫైళ్లు బిగిన్ చేస్తా 20 ఏళ్ళు పడుతుంది మన దేశంలో. ఈ 3 ఏళ్లలో చేసి పడేశాడు ఆయన. అట్లాగే టోటల్గా రైల్వే స్థలాలన్నిట్లలో సోలార్ ఏర్పాట్ల ద్వారా పవర్ తీసుకోవడం చేయగలిగాడు కదా ఆయన. అమృత్ భారత్ చేస్తున్నాడు కదా. మరి దీనికి రోజు వెళ్ళి మోడీతో చెప్పొస్తాడా? అంటే సక్సెస్ మంత్రులు ఉన్నారు ఇప్పుడు, జాతీయ రహదారులు నితిన్ గడ్కరీ కానీ ఈ 3వసారి 2 ఏళ్లలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చెయ్యాలి అని అనుకోవడం వెనక మంత్రుల ఫెయిల్యూర్స్ కూడా లేవా? అదేం కాదు. నా ఉద్దేశం ఇప్పుడు జరిగేటటువంటిది ఏంటి,